అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు చెక్కలు చేసి చూపిస్తానండి. సొరకాయ తురుము వాడి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒక 6-7 పచ్చిమిరపకాయల దాకా కట్ చేసుకొని 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 4 కప్పుల దాకా వరిపిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకొని 2 స్పూన్లు జీలకర్ర, 3 స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని సొరకాయ తురుము గ్రేట్ చేసుకోవాలండి. లేదంటే చాపర్లో వేసుకున్న సరిపోతుంది. ముక్కలు కట్ చేసుకొని నేను చాపర్లో వేసుకున్నాను. ఆకలు చేసుకున్నాం కదా, అల్లమును పచ్చిమిర్చి పేస్ట్ కచ్చబచ్చగా కొంచెం నూనె కూడా మరిగించుకొని వేసుకొని 3 స్పూన్ల దాకా ఉప్పు వేసాను. పెసరపప్పు ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి. కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి పెసరపప్పు త్వరగా నానడం కోసం. పిండి మొత్తాన్ని కలుపుకోవాలి బాగా కలిసేలాగా. ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుందండి, అందుకోసం వాటర్ కంటెంట్ అప్పుడే ఎంత వేయాలో తెలియదు. కరివేపాకు తరుగు కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా గోరువెచ్చగా నీళ్ళు తడుపుకుంటూ తడుపుకుంటూ పిండిని తడుపుకుంటూ ఒత్తుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలపాలండి పిండిని, ఎందుకంటే సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి మళ్ళీ నీరు అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కలిపేటప్పుడే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని పిండి అరగంట బట్ట కప్పుకొని నూనె సరిపడగా కళాయిలో వేసుకొని నూనె మరిగించుకోవాలి. పిండిని చూడండి చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ఇట్లా ఒత్తుకోవాలి. బటర్ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి, లేదంటే అతుక్కుపోతుంది. ఇట్లా కళాయిలో ఒకటి నూనె మరిగాక వేసుకొని సొరకాయ అప్పాలు అంటారు, చాలా బాగుంటాయండి. టేస్టీగా ఉంటాయి. ఇవి నెల రోజుల పాటు ఉంటాయండి. ఇట్లా 2 వైపులా కాల్చుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చాలండి, లేదంటే లోపట వరకు ఉడకదనమాట. మొత్తం వేగిపోయాయండి 2 వైపులా. చూసుకోండి, వేగేటప్పుడు జాగ్రత్తగా కాల్చుకోవాలి, ఎక్కువగా మార్చేయకూడదు. ఇట్లా వేపుకుంటే నూనెని కొంచెం ఇలా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండవ వాయి కూడా ఇలాగే చేసుకుందాం. మనకు కావాల్సిన సైజులు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు అండి. చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఇట్లా పిండి మొత్తాన్ని చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇవి కూడా 2 వైపులా కాలేలాగా కాల్చుకోవాలి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేనండి, 2 వైపులా కాలిపోయాయి. ఇవి కూడా తీసేద్దాము. అస్సలు నూనె పీల్చదండి. చిన్న చిట్కా చెప్తాను, ఎప్పుడైనా సరే వంటకాలు చేసేటప్పుడు చిన్న కల్లుప్పు వేసుకోవాలి. వేసుకుంటే నూనె పీల్చదండి. అంతేనండి, చెక్కలు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వంటకాల కోసం హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.